పరిప్రశ్నేన సేవయ. ఆయనే ఎంతో వినయంతో నందాదులను ప్రశ్న చేశాడు. ప్రశ్న చేసి, అయ్యా చెప్పవచ్చు అనుకుంటే నాకు చెప్పండి అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, ఇందులో చెప్పకపోవడానికి ఏముంది, మఖము చెయ్య వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు. మనకి వర్షాన్ని కురిపించేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ప్రీతి చెందితే వర్షాన్ని కురిపిస్తాడు. ఆయన వర్షం కురిపిస్తే భూమి మీద గడ్డి మొలుస్తుంది. గడ్డి మొలిస్తే ఆవులు గడ్డి తింటాయి. గడ్డి తింటే బాగా పాలిస్తాయి. బాగా పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. మన వృత్తి పశుపోషణ. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండాలి అంటే అసలు ముందు వర్షం పడాలి. ఆ వేళ పట్టున పడవలసినటువంటి వర్షాన్ని కురిపించగలిగినటువంటి అధికారమును పొందినటువంటి వాడు దేవేంద్రుడు కనుక, ఆ దేవేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమని ఆయనకి హవిస్సు ఇవ్వడానికి ఈ యజ్ఞాన్ని సంకల్పం చేశాం. ప్రతి సంవత్సరం చేస్తాం, ఈ సంవత్సరం కూడా చేస్తాం అన్నారు. ఈయన ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడిలా తండ్రి దగ్గర వింటున్నవాడిగా కనపడుతున్నప్పటికీ ఆయన పరిపూర్ణ అవతారం. అందుకే ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోగలడు. వర్షమును కురిపించేటటువంటి అధికారాన్ని ఇంద్రుడు ఎందుకు పొందాడు అంటే పైన ఉన్న పరమాత్మ యొక్క కటాక్షం చేత. ఆ పైన ఉన్న పరమాత్మయే ఇక్కడ కృష్ణ రూపంలో తిరుగుతున్నాడు. కాబట్టి గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. ఒంటి మీద ధూళి పోసుకుని ఆవుల్ని కాసేవాడిలా ఉండి అనేకమైనటువంటి ఆవుల్ని ఎద్దుల్ని తోలుకుని వచ్చి వెనక గోపాల బాలురు అనుగమిస్తూ ఉండగా కొన్ని ఆవుల్ని ఎద్దుల్ని వాళ్ళ ఇళ్లలోకి పంపించినప్పుడు ఆ గోపకాంతలు పిలిచి వీటిని కట్టేయమంటే ఏమీ తెలియనటువంటి పిల్లవాడిలా వాళ్ళు పిలిచినందుకు లోపలికెళ్ళి ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కట్టి బయటికి వచ్చి చెమట పట్టినటువంటి ఆ చిన్ని పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి అచ్యుత శిశువు పరబ్రహ్మమున్నదే, దానికి నేను ప్రతిక్షణం నమస్కరిస్తున్నానంటాడు. అటువంటి కృష్ణ పరబ్రహ్మము చిన్నవాడి రూపంలో ఉన్నా ఆయనకి అన్నీ తెలుసు. వర్షం కురిపించడానికి అధికారం నేనిస్తే నాదే ఈ అధికారం అనుకుని విర్రవీగి గర్వాన్ని పెంచుకున్నాడు ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి. అందుకుని నందాదులతో అలా మాట్లాడాడు తప్ప యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదన్నది కృష్ణ పరమాత్మ యొక్క తాత్పర్యం కానే కాదు. ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి ఒక మాట చెప్పాడు. నాన్నగారండి, మీరు ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు, దానివల్ల మనం సంతోషంగా ఉన్నామంటున్నారు కదా, మన ఎదురుగుండా కనపడుతున్నది గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి మీద పచ్చగడ్డి పెరిగింది. ఆ పెరిగినటువంటి పచ్చిగడ్డిని ఆవులు దూడలు ఎద్దులు తింటున్నాయి. దానివలన మనం సంతోషంగా ఉన్నాం. ఎవడు ఏ కర్మ చేశాడో ఆ కర్మ వలన కదా ఫలితాలు వస్తాయి. ఒకడు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి సంబంధించినటువంటి పుట్టుక పొందుతాడు. కర్మమునందు పుట్టు జంతువులు ఏ కర్మ చేశాడో ఆ కర్మకి అనుగుణంగా, జంతువు అంటే పశువులు అనుకోకండి, పుట్టుక కర్మపాశము ఉన్న ప్రతి ప్రాణిని పశువని పిలుస్తారు. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అన్నారు. అందరం పశువులమే. పరమేశ్వరుడు ఆ కర్మపాశములను తన చేతి గొడ్డలితో నరికేసినప్పుడు పశువులు పశుపతి యందు కలిసిపోతాయి. కాబట్టి ఆ భక్తి ఉన్నవాడికి ఆ కర్మపాశములను ఆయన తెగకొస్తాడు. కాబట్టి ఎవరు పశువు కాడు, అందరూ పశువులే. కాబట్టి కర్మల వలనే జంతువులు అంటే అందరూ పుడుతున్నారు, కర్మల ఎందే వృద్ధి పొందుతున్నారు. ఎవడు బాగా కష్టపడి కర్మ చేస్తాడో వాడు వృద్ధిలోకి వస్తాడు, కర్మ ఎందే మరణిస్తాడు. ఎవడు ఏ వృత్తి కష్టపడి చేస్తున్నాడో దానివల్లే ఏదో అనారోగ్యం వస్తుంది, శరీరం బడలిపోతుంది, పడిపోతాడు. చిట్ట చివరికి అసలు కర్మమే దేవత. అసలు యథార్థమునకు కర్మ వలన కదూ శుభాశుభములు కలుగుతున్నాయి. కలుగుతున్నప్పుడు కర్మ కన్నా గొప్పది ఏమిటి? మనం చేస్తున్న కర్మ ఏమిటి? మనం చేస్తున్న కర్మ పశుపోషణ. పశుపోషణానికి ఆధారం గోవర్ధనగిరి. గోవర్ధనగిరికి యాగం చేయడం మానేసి ఇంద్రుడికి యాగం ఏమిటి? మనని పోషిస్తున్న గోవర్ధనగిరిని విడిచిపెట్టి ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఆయనకి యజ్ఞం చేయడం ఏమిటి? వద్దన్నాడు ఆయన. కానీ యథార్థం అది కాదుగా.
కర్మ కాదుగా ఫలితం ఇచ్చేది. కర్మ వలన ప్రీతి చెందిన భగవానుడు ఇస్తాడు. సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయా? సత్యనారాయణ వ్రతం ప్రీతితో చేసిన వాడెవరో వాడి యొక్క కర్మయందు ఉన్న ప్రీతిని చూసి అనుగ్రహించిన పరమాత్మ వలన ఫలితములు వస్తాయి. నూరుగురు కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వాళ్ళకి ఫలితం వస్తుందో రాదో నాకు తెలియదే, కానీ ఆ పక్కన కూర్చుని తదేక దీక్షతో చూస్తున్నవాడున్నాడే పరమభక్తితో, వాడికి వస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సా శ్రద్ధా కడితా సిద్భి యా వస్తు ఉపలభ్యతే. శ్రద్ధ అన్నది పరమ ప్రధానం. ఉపన్యాసానికి వచ్చి ముందు 4 వరుసల్లో కూర్చుని పెద్దగా సెల్ ఫోన్ మాట్లాడి పక్క వాళ్ళందరూ సెల్లు దింపవయా అని అడిగితే తప్ప సెల్లు పక్కన పెట్టలేనంత అసహ్యకరమైన స్థితిలో ఉపన్యాసాలకి రావడం ఎలా ఉంటుందో, శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా చేసేటటువంటి కార్యముల వలన భగవంతుని యొక్క ప్రీతి అన్వయం కాకపోవడం కూడా అలాగే ఉంటుంది. కర్మ చేయడం ప్రధానం కాదు, ఉపన్యాసానికి వెళ్ళడం ప్రధానం కాదు. ఉపన్యాసానికి వెళ్ళి నువ్వు వినడం, పక్కవాళ్ళు వినేటట్టుగా ప్రవర్తించడం ప్రధానం. అలాగే వ్రతం చేయడం ప్రధానం కాదు, వ్రతం చేసినప్పుడు మనసు పరమాత్మ యందు పెట్టడం ప్రధానం. కాబట్టి భక్తి చేత ప్రీతి పొందిన పరమాత్మ కదూ ఫలితాన్ని ఇవ్వాలి. కర్మ తనంత తాను ఫలితాన్ని ఇవ్వదు. భగవాన్ రమణులు అంటారు కర్మ తజ్జడం అంటారు. కర్మ ఏం చేస్తుంది? అది జడం. కర్మ చేత ప్రీతి పొందిన భగవానుడిస్తాడు ఫలితాన్ని. కానీ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి కాబట్టి కృష్ణ పరమాత్మ నందాదులతో ఇంద్రుడికి కాదు చెయ్యవలసింది యజ్ఞాన్ని, మనం గోవర్ధనగిరికి చేద్దాం అని. మీకు నేను ఒక విషయం చెప్తాను. మీరు గోవర్ధనగిరికి యజ్ఞం చెయ్యండి. గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు మీకు ప్రత్యక్షంగా కనపడతాడు. కనపడి మీరిచ్చినటువంటి సంభారములను ఆయన తింటాడు, మీరు చూడొచ్చు, తృప్తి పొందుతాడు అన్నాడు. అయితే గోవర్ధనగిరికి యజ్ఞం చేయమంటున్నాం, ఇక పూర్వం ఎప్పుడు మేము చేయలేదు, మేము ఇంద్రయాగం చేశాం. ఒకవేళ గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తే ఎలా చెయ్యాలి? దానికి ఒక కల్పం ఉండాలిగా, ఎలా చెయ్యాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, పశులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పును బహురసాన్నములు వండపంపుడు అచలురై పూజ చేయుడచలమునకు ధేను దక్షిణ నిలిచి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు హోమంబు చేయుడు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు కసవులిండు. ఇంతే యజ్ఞం అన్నాడు. ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అవే మీరు చెయ్యండి. ఆయన కొరకు, ఇంద్రయాగం కొరకు ఏ పదార్థములను తెప్పిస్తారో అవే పదార్థములను ఇప్పుడు కూడా తెప్పించండి. ఇంద్రయాగంలో ఎలా ఇస్తారో అలాగే ఈ పదార్థాలన్నింటినీ గోవర్ధనగిరి దగ్గర పొయ్యండి. బ్రాహ్మణులకి మధుర పదార్థాలు పెట్టించి చక్కగా సంభావనలు ఇచ్చి గోదానాలు చెయ్యండి. ఎవ్వరినీ విడిచిపెట్టకండి. ఆఖరికి వీధులలో తిరుగుతున్న కుక్కల్ని కూడా తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టండి. అన్నిటికీ తగినటువంటి పదార్థం ఇచ్చి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా, వారు ప్రీతి పొందేటట్టుగా యజ్ఞాన్ని చెయ్యండి. హోమం చేసి దేవతలకి హవిస్సివ్వండి అని. ఇదే గోవర్ధనగిరికి చేసే యాగం. ఇంద్రుడికి ఎలా చేస్తారో అలాగే దీనికి చేస్తారు. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు కలులన్ వేధించు చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసె మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుడై. ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి. ఈ కొండ ఉందే ఇది కామరూపి, కొండలా కనపడుతోంది, కానీ దీని అధిష్టానము కనపడుతుంది. అది తింటుంది. మీకు రేపు కనపడుతుంది, నా మాట నమ్మండి. కలులన్ వేధించు, దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షిస్తుంది. మనలన్ మన్నించు, మనం భక్తితో యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మన పట్ల ప్రీతి చెందుతుంది. ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, నీతి అన్నం పట్టుకెళ్ళి మనం అక్కడ పెడితే, మనం పప్పు అప్పాలు మొదలైనవి అక్కడ పెడితే తాను తీసుకుంటుంది, తింటుంది. మనం ఇప్పించిన ఆహరించు అనుకంపాతిశయంబు చేసె మన పైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై. ఏమీ తెలియని వాళ్ళ
ఆ గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కలిసి గోవర్ధనగిరి వంక తిరిగి తాను కూడా వారితో కలిపి నమస్కరించాడు. ఎవరు పుచ్చుకోవాలి ఇప్పుడు ఆ నమస్కారం? గోవర్ధనగిరి రూపంలో ఉండేవాడు ఆయనే పుచ్చుకోవాలి ఆ నమస్కారం. తానే నమస్కరించాడు, తానే పుచ్చుకున్నాడు. ఏదో ఆ శ్రావణ శుక్రవారం వ్రతం అంతా చేసి చిట్ట చివర ఒక మాట అంటుంటాను చూసారా, ఏదో ఎవరిస్తున్నారు అంటే లక్ష్మియే ఇస్తోంది, ఎవరు పుచ్చుకున్నారు అంటే లక్ష్మియే పుచ్చుకుంటోంది, లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది, ఇద్దరు గృహలక్ష్మి గృహే. కాబట్టి అలా మనమిప్పించిన ఆహరించు అని చెప్పి గోపాల బాలురందరితో కలిపి నమస్కరించాడు. కృష్ణుడు ఏం చెప్పాడో అది నమ్ముతారు వాళ్ళు. నమ్మడం అన్న మాటకు అర్థం ఏమిటంటే కలిసొచ్చినంతకాలం నమ్మడం ఒక రకం, కలిసొచ్చినా కలిసి రాకపోయినా నమ్మడం నిజమైన నమ్మడం. అందుకే భగవంతుడి దగ్గర గురువు దగ్గర ఒక పరీక్ష ఉంటుంది. ఊంచుకున్నవాడైనా చూడడానికి గురువు తిరస్కార భావం చూపిస్తాడు, పట్టించుకోనట్లు, దగ్గరుండద్దని, దూరంగా ఉండమని, నీకెందుకని అలా పరీక్షించి చూస్తాడు. అలా అనడంలో ఏదో ఉంది. గురువుగారు నా పట్ల చిక్కు చెదరని ప్రేమ ఉన్నవారు అని ఎవడు నిలబడగలడో వాడే అంతిమంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. అంతేకాని అస్తమానం శిష్యుడు ఏం కోరుకుంటే అవి ఇచ్చినంత కాలం గురువుగారు మంచివారు, శిష్యుడు ఏదో ప్రతిపాదన చేస్తే వద్దన్న గురువు పనికి మాలిన వాడు అనుకున్న శిష్యుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? అటువంటి వాడు త్రిశంకుడు అవుతాడు. వశిష్ఠ మహర్షిని ఒక కోరిక కోరాడు, కుదరదన్నాడు, వేరే గురువు దగ్గరికి పోతానన్నాడు. ఏమయ్యాడు చివరికి? అటు కాదు ఇటు కాదు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి కూర్చున్నాడు. కాబట్టి గురువు దగ్గర ఉంటుంది. ఒక్కొక్కచో గురువుల పరీక్ష చాలా చమత్కారంగా ఉంటుంది కూడా. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు పరమ ఆర్తితో వెళ్ళాడు. పరమ ఆర్తితో. అన్నగారు చనిపోతారని చెప్పారు, ఆయన ఇంకెక్కువ కాలం ఉండరు, వెళ్ళిపోతారు, కొద్ది సమయమే ఉంది సమయం అన్నారు. ఆయన నమ్మి పరిగెత్తుకు వెళ్ళారంతే మహాస్వామి దగ్గరికి. వెళితే మహాస్వామి అలా నిలబడ్డారు, ఇలా తిరగలేదు, చూడలేదు, పలకరించలేదు. మామూలుగా వైష్ణవ సంప్రదాయంలో లేని వారికి ఒక లక్షణం ఉంటుంది. సన్యాసి దగ్గరికి వెడితే 4 నమస్కారాలు. వైష్ణవ సంప్రదాయంలో మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. గురువుగారు ఆపమనే వరకు చెయ్యాలి నమస్కారం. రామానుజాచార్యుల వారు మండిపోతున్న ఇసుకలో ఎన్నో పర్యాయాలు చేస్తే గురువుగారు చూడలేక తట్టుకోలేక దగ్గరికి పిలిచారంటారు. అంత నిష్ట ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన ఆయన 4 మాటలు నమస్కారం చేసి నించున్నాడు. ఆయన పలకరించలేదు అన్నారు. చేస్తూ ఉండాల నమస్కారం అన్నారు. ఆయన తెల్లబోయాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఒళ్ళు చెమట్లు పట్టేసి ఎముకలన్నీ నిప్పొచ్చేసి సంధిబంధాలు, ఇక వంగి లేచి నమస్కారం చేయలేక గోడ దగ్గర చతికిలు పడిపోయాడు. ఆయన అన్నారు, మీ అన్నయ్య కష్టాన్ని నువ్వు నాకు చేసే నమస్కారాల కష్ట రూపంలో తీసేశాను, మీ అన్నయ్య బ్రతికాడు పో అన్నారు. ఆయన చెప్పలేదు, ఈయన వినలేదు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వైద్యశాలకు వెళ్ళాడు. ఏం ఆశ్చర్యం జరిగిందో మాకు తెలీదు, మీ అన్నగారు బతికారన్నారు. కాబట్టి గురువు యొక్క పరీక్షకి తట్టుకుని నిలబడ్డం అంత తేలికైన విషయమేం కాదు. భగవంతుని యొక్క పరీక్ష అన్న మాటకు అర్థం ఏంటంటే కలిసి వచ్చినంతకాలం భగవానుడు కాడు, కలిసి రాకుండా ఎదురు తిరుగుతుంది కాలం ఒకనాడు, అప్పుడు పరీక్షిస్తాడు నిలబడగలడా అని. అందుకే నేను ఎవరిని పట్టుకోవాలనుకుంటానో వాడి విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపబలయువాడు అన్నాడు. అన్ని అహంకారాలు విడిచిపెట్టేసి ఏది రాని నాకు ఈశ్వరుడే గతి అని నిలబడిన వాడెవరున్నాడో వాడు చిట్ట చివరికి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. కాబట్టి వాళ్ళ భక్తి ఎటువంటిది? అక్కడ ఉన్నటువంటి గోపకాంతలది, గోపాల బాలురది, వృద్ధులది అంటే కృష్ణుడు చెప్పాడు చేయడం. ఒకవేళ దానివల్ల కాలం వ్యతిరేకమైతే, వ్యతిరేక ఫలితాలు వస్తే వాళ్ళే బెంగబెట్టుకోరు, కృష్ణుడి దగ్గరికే పెడతారు రక్షించమని. అంతేగాని ఎదురు తిరిగి నువ్వు అన్నావు మేం చేశాం ఇదిగో ఇలా అయింది అనరు. నిలబడాలి మనమని నిలబడతారు తప్ప కృష్ణవాక్కు సత్యమో అది వారి నమ్మకం, అది భక్తి, తిరుగులేని భక్తి వారిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ గోవర్ధనగిరికి యజ్ఞం మొదలుపెట్టారు. మొదలుపెట్టి
వీళ్ళందరూ గిరి దగ్గరికి వెళ్ళారు. ఆ అపూపములు, పిండి వంటలు, పళ్ళు, ఆజ్యాన్నము అన్ని పైన పోసేశారు. పోసేసి గిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. అరుణాచలగిరి ప్రదక్షిణం చేసినట్టు, శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణం చేసినట్టు గిరి ప్రదక్షిణం ప్రారంభం చేశారు. పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుదానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. వాళ్ళు ఈ గోపకాంతలందరూ బళ్ళెక్కారు. ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు, కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు అందరూ బళ్ళెక్కి వెడుతున్నారు. వెడుతున్నా వాళ్ళు ఉత్తినే ఏదో బండిలో వెడుతున్నాం కదా అని అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకునేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళందరూ ఏది మాట్లాడుకుంటున్నారు అంటే చిన్ని కృష్ణుని యొక్క లీలలు, పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన లీలలన్నీ పాటలుగా పాడుకుంటూ వెడుతున్నారు. భగవానుడికి కావలసింది ఆర్తి తప్ప ఆవిష్కరణమునందు శాస్త్రీయత ఆయన చూస్తాడా? సమర్థత విచారణ చేస్తాడు ఆయన పొంగిపోతున్నాడు. పాటించి గాన విద్యా పాటవమున తీరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. శత్రుమర్ధనుడైనటువంటి వాడు ఈ చిన్ని కృష్ణుడు అని వాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఆ బళ్ళలో చక్కగా గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేస్తున్నది కేవలంగా ఏదో వాళ్లే కారు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నిటికీ ఈశ్వర రక్ష కల్పించాలనుకున్నారు. అందుకని ఆవుల చేత, ఎద్దుల చేత, దూడల చేత కూడా వాళ్ళు ప్రదక్షిణం చేయిస్తున్నారు. అవి జడములు కావుగా, కదలగలవుగా. నీకోసమైతే బండి కట్టుకుంటావా? గిరి ప్రదక్షిణానికి ఆవు రావద్దు, అందుకని ఆవుని కూడా తీసుకెళ్లారు వాళ్ళు. ఆవులు వెళ్ళాయి, ఎద్దులు వెళ్ళాయి, దూడలు వెళ్ళాయి. అందుకని పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు చెయ్యిల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి దేను గణము మెల్లన నడిచాను. అవి పెద్ద పెద్ద చెండ్లంటే మూపురాలంటారు. ఆ బ్రహ్మాండమైనటువంటి వృషభానికి అది నడిచి వెడుతుంటే ఇలా ఇలా ఊగుతాయి ఆ మూపురాలు. ఎంత అందంగా ఉంటుందో. శ్రీశైలంలో సుప్రభాత సమయంలో నడుస్తాడు వృషభం, అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క చెండు కదులుతుంటే. అలా ఆ మూపురములు కదులుతున్నాయి. పొడవైనటువంటి తోకలు అంతంత ఎత్తు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్నట్టారు పోతన గారి భాగవతంలో. కైలాస పర్వతంలో ఎత్తుగా ఉన్నటువంటి ఎద్దులు, వాటికి కింద వరకు వేలాడుతున్నటువంటి తోకలు. అటువంటి తోకలతో పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు పర్వతం లాంటి శరీరంతో మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. ఏదో పరుగులు పరిగెత్తే అటు ఇటు పారిపోవడం కాదు. అవి కూడా ప్రదక్షిణం అంతే, ప్రదక్షిణంలాగే అంత అందంగా చేస్తున్నాయి. అంటే అంత మెల్లగా వెడుతున్నారు. ఓ కాగితమో చీపురు పుల్లో కాగితమో పెన్నో పట్టుకుని అది ఏదో ఒకటి పూర్తి చేసేయాలన్నట్టు గిరగిరా తిరిగొట్టు పొడి చేస్తూ ఉండడం, ఓ అంకె కొట్టేస్తూ ఉండడంలా చేస్తున్న ప్రదక్షిణాలు కావు. ఎంతో భక్తి పురస్సరంగా ఇంతకన్నా అదృష్టమై ఉందని మెల్లగా చేస్తున్న ప్రదక్షిణం. చక్కగా పాటలు పాడుతూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో ఎద్దులు కూడా అలాగే వెడుతున్నాయి. ఇవన్నీ వెడుతుండగా అక్కడ ఆ గోవర్ధనోద్ధరణమునందు ఆ గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు వీళ్ళందరూ చూస్తుండగా తింటున్నాడు. వీళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు. ఆయన వీళ్ళ నమస్కారం అందుకుంటున్నట్టుగా పైనుంచి కనపడుతున్నాడు. కృష్ణుడే అక్కడ కనబడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, ఇక్కడ నమస్కారం పెడుతున్నాడు, అక్కడ పుచ్చుకుంటున్నాడు. రెండూ ఒకటే. బింబ ప్రతిబింబ న్యాయంగా ఉన్నాడు అక్కడ. అందరూ తిరుగుతున్నారు, సంతోషంగా ఉంది. ఈలోగా ఇంద్రుడికి కబురెళ్ళింది. అయ్యా, నీకు ప్రతి సంవత్సరం యజ్ఞం చేసేవారు గోపబాలురు, కానీ ఈ సంవత్సరం వాళ్ళెవరూ నీకు యజ్ఞం చెయ్యరట. ఎందుకు చెయ్యరో తెలుసా? అక్కడ ఆ వంశంలో ఉద్భవించినటువంటి కృష్ణుడనబడేటటువంటి పిల్లవాడు వాళ్లతో చెప్పేట, ఇంద్రుడికి చెయ్యవలసిన అవసరం ఏముంది, గోవర్ధనగిరికి చేస్తే చాలు అని. అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారు, నీకు యజ్ఞం చెయ్యరట అని చెప్పారు. అంతే. ఎవడికి ఉన్మత్తత ఏర్పడుతుందో ఉన్న స్థానాన్ని బట్టి దాని వలన గర్వం ఏర్పడుతుంది. సేవక లక్షణం ఉందనుకోండి, వాడికి అహంకారం ఏర్పడేటటువంటి లక్షణం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఎవడు ఏ పదవిలో ఉండనివ్వండి, వాణ్ణి కూడా పదవిలో పెట్టినవాడు ఉన్నాడు. ఎంత పెద్ద పదవిలో ఉన్నావో నువ్వు అంతమందికి సేవ చేసేటటువంటి అధికారాన్ని పొంది ఉన్నావు తప్ప నీ అంత నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడవేం కావు. నిన్ను కూడా నియమించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నీకు అధికారం ఇచ్చారు కాబట్టి నువ్వు కూర్చున్నావు.
ఆ అధికారం వాళ్ళు నీకు ఇచ్చి ఉండి ఉండకపోతే నువ్వు ఆ స్థానంలో కూర్చోవడం అన్నది సంభవం కాదు. అది ఒక అదృష్టమని 10 మందికి ఉపకారం చెయ్యగలమని అనుకున్నటువంటి వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు. నాకు తెలిసిన్నటువంటి ఒక అధికారిని, ఆమె యథార్థానికి కడుపులో చల్ల కదలకుండా ఉద్యోగం చేసుకోగలిగినటువంటి మంచి సమున్నతమైన చదువు చదువుకున్నారు. ఆవిడ ప్రయత్నపూర్వకంగా ఐఏఎస్లోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నేను ఆవిడ నోటి అడిగా, అమ్మ మీరు ఎందుకమ్మా కావాలని ఐఏఎస్ చదువుకున్నారు అని అడిగితే ఆవిడ నాతో ఓ మాట అన్నారు, నేను ఒక సంతకం పెడితే ఎక్కువ మందికి ఉపయోగపడచ్చన్న కోరికతో ఐఏఎస్ చదివానండి అన్నారు. నేను మురిసిపోయిన ఆ మాటకి, ఎంత సంస్కృతి కలిగిన మాటరా అని. కాబట్టి పైన ఒక అధికారం ఉంది, దానివల్ల నీకు అధికారం వచ్చింది. కూర్చున్న దగ్గర నుంచి నా అంతవాణ్ణి నేను అనుకుంటే అదే ప్రమాదాలు తీసుకొస్తుంది. ఇంద్రుడు అదే అనుకున్నాడు, నా అంతవాణ్ణి నేను వర్షం కురిపించేవాణ్ణి, వాళ్ళెవరు నాకు యజ్ఞం చేయకపోవడానికి, కాబట్టి శిక్ష వేస్తానన్నాడు. అది కూడా ఎంత అనకూడని మాటలు వచ్చేసాయో చూడాలండి. ఒకసారి ఆగ్రహం రావాలి, కానీ నోటి వెంట ఎటువంటి మాట అయినా వస్తుంది. క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నదీక్షిపేత్. కోపం అనేటటువంటిది రెండింటికి కారణం కావాలి. ఒకటి, కోపం సాధనంగా ఉపయోగపడాలి. దేనికి అంటే వ్యవస్థని చక్కపెట్టడానికి. కోపం వ్యవస్థని చక్కపెట్టడానికే తప్ప ఆయన కోపంలో అన్యమైన విషయం లేదని గ్రహించగలిగిన సంస్కారం ఎవరి పట్ల కోపం ప్రదర్శింపబడిందో వాళ్లకు ఉండాలి. ఇలా ఇద్దరి యందు లేకపోతే అది ప్రమాదానికి ఎడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు ఆ హద్దు దాటిపోయాడు. అహంకారం ఆయనది దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎనలేని కోపం వచ్చింది. పెరుగుల్ నేతులు త్రావి కొవ్వి ముది భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్ర దళన అని వాళ్ళు బాగా పెరుగు నెయ్యి తాగారు, దానివల్ల ఒళ్ళు కొవ్విందన్నాడు. ఎంత దారుణమైన మాట. మనం సాధారణంగా ఆ పెరుగు ఎక్కువ తిన్నా, నెయ్యి ఎక్కువ తిన్నా, వెన్నపూస ఎక్కువ తిన్నా కొవ్వు పట్టిందంటాం. వాళ్ళు గోపకులు కాబట్టి వాళ్ళు పెరుగులు నేతులు ఎక్కువ తాగుతారు. వాళ్ళు పెరుగులు నేతులు తాగి వాళ్ళకి బాగా కొవ్వు పట్టింది అన్నాడు. పెరుగుల్ నేతులు తావి క్రొవ్వి భువినాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంభోళిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగం. తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత పెద్ద సమాసం వేసుకున్నాడో చూడండి. అహంకారం వచ్చినప్పుడు వచ్చేటటువంటి వాడి మాటల తీరు ఎలా ఉంటుందో పోతన గారి పద్యాలు అలా పడతాయి. అది ఆయన యొక్క కవిత్వానికి ఉన్న గొప్పతనం. గిరిసంఘాత కఠోరపత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంబోళిధరన్ పురంధరునను అన్నాడు. పర్వతములకు ఒకప్పుడు రెక్కలుండేవి, అవి ఎగురుతున్నాయని పర్వతముల యొక్క రెక్కలను నా వజ్రాయుధంతో తెగటార్చినటువంటి వాణ్ణి. అటువంటి నాకు యజ్ఞం చెయ్యకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు యజ్ఞం గోవర్ధనగిరికి చేస్తారా? నేనేం చేస్తానో చూస్తారు ఇప్పుడు అన్నాడు. ఉజ్జత్ సంపద నంబినంద తనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి గర్జనములన్ వేధించి గోవుల్ జనుల్ సత్యో మృత్యువు పొంద రాల్కురియుడి శౌర్యంబ వార్యంబుగన్ అన్నాడు. వర్తక మేఘములను ఉంటాయి, అవి భయంకరమైనటువంటి మేఘములు. అంత కుండపోత కింద వర్షిస్తాయి. వడగళ్ళు పిడుగులు ఉరుములతో వస్తాయి. వాటిని సంకెళ్ళు వేసి ఇనప గొలుసులతో కడతారట. వాటి దగ్గరికి వెళ్ళి తాళాలు తీసి ఆ గొలుసులు విప్పాడు. విప్పడం ఏమిటి, పెడతాయి అవి. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ఇటెళ్ళమంటే పెడతాయి. నేను వెనక వస్తాను ఐరావతాన్నికి. దేనికి? చూడ్డానికి విధ్వంసాన్ని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.